హాయ్ టు ఎవ్రీవన్. సో ఈరోజు మనం 10th క్లాస్ మ్యాథ్స్ సెకండ్ లెసన్లో ఉన్నటువంటి ఫస్ట్ ఎక్సర్సైజ్ నేర్చుకుందాం. సో నేను ఇక్కడ ట్యాబ్లో ఎక్సర్సైజ్ క్వశ్చన్ చూస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీకు డిస్ప్లేలో చూపిస్తాను ఈచ్ క్వశ్చను. సో వెరిఫై చేసుకోండి. ఫస్ట్ వన్, exercise 2.1. First question, which of the following are sets? Justify your answer. Once again, so which of the following are sets? So which one is set? మనకి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సెట్ ఆర్ నాట్ అనేది చెప్పాలి. సో అసలు సెట్ అంటే డెఫినేషన్ ఏంటో తెలియాలి. ఒకసారి డెఫినేషన్ తెలుసుకున్నట్లయితే, సో ఏంటి సెట్ అనే డెఫినేషన్ ఏం చెప్పుకున్నాము? సెట్ ఈజ్ ఏ well defined collection of objects. So here objects ante so names, numbers, elements, letters. So ee objects ni emantam elements antam. Next, well defined, ikkada evaithe set lo manam teeskuntamo avi well defined annam ante so common property, oka property ni follow avvali. So aa property use avutunda leda anedi ikkada cheppali. So first one, the collection of the following months of a year beginning with the letter J. Year months వాటి నేమ్స్ కనుక కన్సిడర్ చేస్తే స్టార్టింగ్ విత్ లెటర్ J, J అనే లెటర్ తో ఫామ్ అయ్యేటటువంటి నేమ్స్ జనవరి, నెక్స్ట్ జూన్, నెక్స్ట్ జూలై. సో మనకు తెలుసు ఇయర్ లో మంత్స్ ఆ నేమ్స్ తెలుసు, వాటిలో జే అనే లెటర్ తో స్టార్ట్ అయ్యేటటువంటి ఏంటనేవి రాసుకున్నట్లయితే జనవరి, జూన్, జూలై. సో ఇక్కడ ప్రాపర్టీ యూజ్ అవుతుందా లేదా, ఫాలో అవుతుందా లేదా? ఎస్, ప్రాపర్టీ ఈజ్ ఫాలోయింగ్. సో దట్ ఈజ్ సెట్. therefore it is set. Next, second one, the collection of 10 most talented writers of India. సో మనకి ఇండియా వైజ్ గా మోస్ట్ టాలెంటెడ్ 10 రైటర్స్. ఇక్కడ ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి? సపోజ్ రైటర్స్ మన ఉన్నటువంటి తీసుకున్నట్టయితే సో మ్యాథ్స్ రైటర్స్ ఉన్నారు, లేకుంటే వేరే సబ్జెక్ట్స్ బయాలజీ, సైన్స్, సోషల్, ఎనీథింగ్. సో ఇక్కడ వచ్చేసేపటికి మోస్ట్ టాలెంటెడ్ 10 మెంబర్స్. సో ఎస్టిమేషన్ చేయగలమా? చేయలేం. ఇక్కడ ప్రాపర్టీ ఏమైనా యూజ్ అవుతుందంటే సో ఫాలో అవ్వట్లేదు. ఇట్ ఈస్ నాట్ సెట్. నెక్స్ట్, థర్డ్ వన్, the team of 11 best cricket batsmen of world. సో వరల్డ్ వైజ్ గా బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్స్ తీసుకోవాలంట. వరల్డ్ వైజ్ గా 11 మెంబర్స్ బ్యాట్స్మెన్ ఉంటారు ఒక టీమ్ లో. సో టీమ్ అంటే బౌలర్స్, బ్యాట్స్మెన్స్, కీపర్, ఒక సో ఆల్ రౌండర్స్ ఇట్లా ఉంటారు. కానీ ఇక్కడ ఏమంటాడు? ఓన్లీ బ్యాట్స్మెన్స్ తీసుకోమన్నాడు. సో దట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్? సో నాట్ పాసిబుల్. ఇక్కడ ప్రాపర్టీ యూజ్ అవుతుందా అంటే సో ఫాలో అవ్వట్లేదు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ సెట్. నెక్స్ట్, ఫోర్త్ వన్, the collection of all boys in your class. సో మనం చూసినట్టయితే ఓన్లీ బాయ్స్ కాలేజెస్, లేకుంటే ఓన్లీ బాయ్స్ స్కూల్స్ ఉన్నాయి, బాయ్స్ హాస్టల్స్. సో ఒక క్లాస్ లో ఓన్లీ బాయ్స్ ఉండొచ్చు. సో కాబట్టి ఇట్ ఈజ్ ఏ సెట్. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, the collection of all even integers. సో కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే 2, 4, 6, 8 అండ్ సో ఆన్ తీసుకున్నట్లయితే సో ఇంటీజర్స్ అండ్ సో ఆన్ ఫాలోయింగ్ ప్రాపర్టీ. సో కాబట్టి ఇదేమవుతుంది? ఇట్ ఈజ్ సెట్. ఫస్ట్ రోమన్ కంప్లీటెడ్. నెక్స్ట్, సెకండ్ రోమన్ చూసుకున్నట్లయితే, ఇఫ్ ఏ ఈక్వల్ టు 0, 2, 4, 6. Next, another set B equal to
3 5 7. నెక్స్ట్ C ఈక్వల్ టు P Q R. ఇక్కడ 3 సెట్స్ ఇచ్చారు ఈ సెట్. దెన్ fill the appropriate symbol belongs to or does not belongs to. So what about belongs to? Belongs to అంటే ఏంటో తెలియాలి. సో belongs to అంటే ఎనీ ఎలిమెంట్ we take that belongs to set or not. అంటే ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఆ ఎలిమెంట్ ఈ సెట్ లో ఉన్నదా లేదా, ఉంటే belongs to అంటాం, ఆ సెట్ లో లేకపోతే does not belongs to అంటాం. సెట్ లో ఎలిమెంట్ ఉంటే belongs to, సెట్ లో ఎలిమెంట్ లేకపోతే does not belongs to అంటాం. ఇక్కడ ఫస్ట్ వన్ 0-A అని ఇచ్చడం. 0 అనే ఎలిమెంట్ సెట్ ఏలో ఉన్నదా లేదా. సో సెట్ ఏ 0 to 4 0 ఉంది కాబట్టి belongs to. నెక్స్ట్ సెకండ్ వన్ 3-C. C అనే సెట్ లో 3 ఎలిమెంట్ ఉందా. C అనే సెట్ లో ఇక్కడ ఏమున్నాయి PQR, 3 అనే ఎలిమెంట్ లేదు కాబట్టి does not belongs to. నెక్స్ట్ థర్డ్ సమ్ 4-B. B అనే సెట్ లో 4 ఎలిమెంట్ ఉందా లేదా. B అనే సెట్ లో ఏమేమి ఉన్నాయి 3 5 7 కానీ 4 లేదు కాబట్టి does not belongs to. నెక్స్ట్ ఫోర్త్ వన్ 8. సెట్ ఏ లో 8 అనే ఎలిమెంట్ ఉన్నదా. సో లేదు కాబట్టి does not belongs to. నెక్స్ట్ 5-P-C. సెట్ C లో P అనే ఎలిమెంట్ ఉన్నదా లేదా. సో P ఎలిమెంట్ హ్యాస్, సో belongs to. నెక్స్ట్ సిక్స్త్ వన్ 7. B అనే సెట్ లో 7 ఎలిమెంట్ ఉందా లేదా. సో ఎస్ ముందు belongs to. ఓకేమా. థర్డ్ రోమన్ express the following statements using symbols. సో ప్రీవియస్ మనకి fill in the blanks లాగా ఇచ్చారు, ఇక్కడేమో స్టేట్మెంట్ ఇచ్చి సో సింబల్ ఫామ్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ వన్ థర్డ్ రోమన్ ఫస్ట్ వన్ the elements x does not belongs to A. ఎలిమెంట్ x does not belongs to A అంటే x అనే ఎలిమెంట్ సెట్ A లో లేదు అంటున్నాడు, అంటే ఏం రాసుకోవాలి does not belongs to. నెక్స్ట్ సెకండ్ వన్ D is an element of the set B. D అనే ఎలిమెంట్ సెట్ B లో ఉన్నది అంటున్నాడు కాబట్టి belongs to B. నెక్స్ట్ థర్డ్ వన్ 1 is belongs to set of natural numbers n. So 1 is a natural number or not? Yes, natural number. 1 belongs to n. Next fourth one 8 does not belongs to set of prime numbers P. So prime numbers అంటే 2 3 5 7 11 కానీ 8 ఉంటుందా. సో ఉండదు కాబట్టి 8 does not belongs to prime numbers P. సో ఇక్కడ ఓన్లీ 4 సమ్స్ ఏ ఉన్నాయమ్మా ఈ రోమను. నెక్స్ట్ ఫోర్త్ రోమన్ ఫస్ట్ వన్ స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ట్రూ ఆర్ ఫాల్స్ రాయాలి. సో ఏమి ఇచ్చాడంటే మనకి ఫస్ట్ వన్ 5 డస్ నాట్ బిలాంగ్స్ టు ప్రైమ్ నెంబర్స్. సో ఇంతకు ముందే చెప్పుకున్నాం ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో చెప్పాను. ఏంటవి 2 3 5 7. 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ కానీ ఇక్కడ ఏమన్నాడు డస్ నాట్ బిలాంగ్స్ టు ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ కాదు అంటాడు కాబట్టి ట్రూనా ఫాల్సా. సో ఫాల్స్. సెకండ్ వన్ s ఈక్వల్ టు 5 6 7 implies 8 belongs to S. S అనే సెట్ లో 8 ఎలిమెంట్ ఉంది అంటున్నాడు. 8 అనే నెంబర్ ఉంది ఇక్కడ. 5 6 7 8 లేదు కాబట్టి ఈ స్టేట్మెంట్ ట్రూనా. సో ఫాల్స్. సో థర్డ్ సమ్ -5 does not belongs to W. -5
డస్ నాట్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. సో మనకి డబ్ల్యూ అంటే ఏంటో తెలుసు, హోల్ నెంబర్స్ 0 1 2 3. సో ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ ఉంటున్నాయా అంటే ఉండవు, ఆల్రెడీ ఉండవు అని వాడే ఇచ్చేసాడు, డస్ నాట్ బిలాంగ్స్ టు. సో ఇట్ ఈస్ ట్రూ. నెక్స్ట్ ఫోర్త్ వన్, 8/11 బిలాంగ్స్ టు జెడ్. జెడ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఇంటీజర్స్. సో జెడ్ అంటే ఇంటీజర్స్. సో -1 -2, సో 0 +1 +2. కానీ ఇక్కడ 8/11 ఇది ఏ ఫార్మాట్ లో ఉంది, p/q ఫార్మ్. p/q ఫార్మ్ అంటే ఇవేవి రేషనల్ నెంబర్స్, కానీ ఇంటీజర్